शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। హలో అన్న, మనం హైదరాబాద్ పంపించిన కుక్కని డెలివరీ అవ్వలేదు. డెలివరీకి వెళ్ళింది ఎవరు? మన రాజన్ గాడు అన్న. అది రాజన్ డ్యూటీకి కాదు కదరా. వెంకట్ గాంధీ అన్న. సరే నేను చూసుకుంటా. వెంకట్ పెట్రా. కొకేన్ ఏదిరా? ఏం కొకేన్ అన్నా? హైదరాబాద్కి వెళ్ళిన కొకేన్ ఏదిరా? అది రాజీవ్కి తెలుసన్నా. సరే చెప్పానంటావు. సరే చెప్పిస్తా. రేయ్ వీళ్ళ ఇంటికి పోయి వీళ్ళ అమ్మని చంపేయి. అన్నా అన్న, మా అమ్మకేం తెలియదు అన్న, పాపం అన్న, చెప్పేస్తా అన్న. అయినా హైదరాబాద్ పోల్చింది నువ్వు కదరా, వాడెందుకు పోయిండు? అన్న ఎప్పటిలాగానే డెలివరీ తీసుకెళ్తున్నానా, కానీ ఆడు మధ్యలో వచ్చిండనా. హైదరాబాద్లో తనకు లవర్ ఉందంట అన్న, తనని కలవక చాలా రోజులు అయిందంట. తనని కలిసేసి డెలివరీ ఇచ్చేసి వస్తా అన్నాడన్న. ఇంకా అంటే కొన్ని పైసలు కూడా వచ్చిందన్న, కానీ నెక్స్ట్ డే నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్న. నువ్వు కాపుతా వాడు పోవడం, వాడు కాపుతా నువ్వు పోవడం, ఇదేనా లంజల బిజినెస్ అనుకున్నావురా? 2 కోట్ల సరుకురా అది. రేయ్ కత్తీరా. వద్దనా, తప్పైందన్నా. అన్న అన్న వద్దనా, తప్పైందన్నా, మళ్ళీ ఇప్పుడు చేయనన్నా. అన్నా మనం పంపించిన కొకేన్ హైదరాబాద్ పోలే. ఆ వెంకటి గాడు పోయే ప్లేస్లో ఆ రాజీవ్ గాడు పోయిండు. ఆ రాజీవ్ గాని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వాడిని పర్మనెంట్గా స్విచ్ ఆఫ్ చేసిన. ఇంకా లేదు. మన వాళ్ళని హైదరాబాద్ పంపించు. ఫోన్ సిగ్నల్ ఎక్కడైతే కట్ అయిందో అక్కడ మన వాళ్ళని గుర్తించవచ్చు. సరే. హలో రై ఒకసారి పైకి రా. ట్రాకర్ అని అయిందా? అది డ్రగ్ ప్యాకెట్ని కట్ చేసి ట్రాకర్ పట్టుకుంటే కదన్న ట్రాకర్ ఆన్ అయ్యేది.
ట్రాకర్ ఎప్పుడు ఆన్ అవుతుందో అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయి. సరే అన్న. అడవి చూసి నేనే మీకు ఫోన్ చేసిన సార్. పొద్దున ఏ టైంలో చూసినావు? ఆటో నడుపుకుంటా లంచ్ కానీ వెళ్తుంటే ఇది చూసి ముందు నేను యాక్సిడెంట్ అనుకున్నా. దగ్గర పోయి చూసే వరకు మెడ కట్ అయి ఉంది సార్. ఆ టైంలో అనుమానాస్పదంగా ఎవరైనా బండి మీద తిరగడం కానీ బండి మీద కూర్చోవడం కానీ ఏమైనా చూసినాము? అలాంటివి ఏం చూడలేదు సార్. నీ పేరు, నీ ఫోన్ నెంబరు, నీ ఇంటి అడ్రస్ మా కానిస్టేబుల్కి ఇచ్చే. ఎప్పుడు పిలిచినా రావాల్సి వస్తుంది. కానిస్టేబుల్, ఇతను చెప్పే డీటెయిల్స్ మొత్తం రాసుకొని ఇతన్ని పంపించేసేయండి. ఏమయ్యా, ఎప్పుడు మేమే రావాలా సంఘటన స్థలానికి ముందు? మీరు రారా? లేదు సార్, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది, లేదంటే కొంచెం ముందు వచ్చేసేవాడిని. సార్ అయిపోయింది సార్. క్లూస్ ఏమన్నా దొరికినాయా? సార్ ఏం దొరికినాయి? నెక్ 3 inches డీప్ కట్ అయింది సార్. బాడీ మీద 3 ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి. హెడ్ ఇంజురీ కొంచెం ఎక్కువైంది సార్. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం సార్. ఎవడయ్యా అసలు వీడు? ఇతని డీటెయిల్స్ ఏమన్నా తెలిసినాయా? పక్కనే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు సార్. ఇతని పేరు నవీన్. మరి సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? అది కూడా తీసినాం సార్. ఇతను పెద్దచెర్లపల్లి నుంచి బయలుదేరాడు. సురానా చౌరస్తాలో ఆగి ఏటీఎం సెంటర్లో డబ్బు డ్రా చేసి బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ బయలుదేరాడు. మధ్యలో ఒక టీ స్టాల్ దగ్గర ఆగాడు. అక్కడ నుంచి ఇదే లాస్ట్. కానీ అతను ఏటీఎంలో డబ్బులు డ్రా చేశాక అతని వెనకాల ఒక బైక్ ఫాలో అయింది సార్. అవునా? ఎవరై ఉంటారు? సీసీటీవీ ఫుటేజ్ ఉంది సార్. అవునా? చూపి. వీడి దగ్గర బ్యాగ్ ఉన్నట్టుంది కదా? ఎస్ సార్. ఏటీఎం నుంచి ఒకటి ఫాలో అయ్యాడు, బ్యాగ్ మిస్సింగ్, వీడి ఇక్కడేమో చనిపోయాడు. సో స్ట్రాబెర్రీ సార్. సరే, ఆ ఫాలో అయినోడు ఫోటో మన స్టేషన్ అన్నిటికీ ఫ్యాక్స్ చేసేయండి. ఈ బాడీ పోస్ట్ మార్టం అయిన తర్వాత నాకు రిపోర్ట్ అప్డేట్ చేయండి. ఓకే సార్. వీడి ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సరే, ఇంకేమైనా ఉంటే అప్డేట్ చేయండి. చెప్పండి ఏసీపీ గారు, ఏంటి సంగతులు? అరే ఏమైందిరా, నిన్నటి నుంచి ఒకటే ఫోన్ మాట్లాడుతూనే ఉన్నావు. అవన్నీ ఫోన్లే, ఎట్లా మాలు చెప్తా. నిన్నటి నుంచి ఆ ఒక్క ముక్క తప్ప ఇంకేం చెప్తలేవురా. మన గులాబ్ జామ్ వాళ్ళు కొడతారు ఇక. ముందు ఎవరో వెళ్ళి చూడరా.
పోతే కూడా మీరు పోయి చూసుకోపోర్రి. హిల్స్ నువ్వు వెళ్ళి చూడరా. హాయ్. హాయ్ మామ, చాలా రోజులకి. చెప్పు, ఏం పని? దీన్ని అమ్మాలి రాజారా. దీని అమ్మ కొకేనారా? ఇంత కొకేన్ మీకెక్కడిదిరా? అది నువ్వు ఆగ్రా, ఇక్కడదైతే నీకెందుకు, అమ్ముతావా అమ్మవా? అమ్ముతా, నాకేంటి? అమ్మిన దాంట్లో 10% తీసుకో. 10% అంటే 7 లక్షలు రా. 10 కాదు 20% అయితే నాకు ఓకే. నువ్వే అమ్ముకో, మాకెందుకు? రేయ్ నువ్వు ఆగ్రా, మాకు ఓకే. ప్లాన్ ఏంటో చెప్పు. అలా అన్నా బాగుంది. ప్లానా? చిన్న చిన్న పొట్లాలు తీసుకురా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ కూర్చొని అమ్మమంటాడు, అంతేగా? రే ఇది గాంజా కాదురా, కొకేన్ రా. అవునా? నేను ఉప్పు ప్యాకెట్లు అనుకున్నాలే ఇంకా. అరే జీవా, ఇన్ని 2 నిమిషాలు గుద్ద మూసుకుంటామని చెప్పరా. రేయ్ నువ్వు ఆగ్రా. తేజ మనం పట్టించుకోకు, ప్లాన్ ఏంటో చెప్పు. వీడు చెప్పినట్టు కూడా చాలా మంది అమ్ముతారు, కానీ 100% రిస్క్ ఉంటుంది. అది మనకొద్దు. దీన్ని అమ్మాలి, 100% సేఫ్ ఉండాలి పోలీస్ నుంచి. అందుకే మనం డార్క్ వెబ్ యూజ్ చేస్తాం. 0% రిస్క్ ఉంటుంది, 100% సేఫ్ ఉంటాం. ఓకేనా హిల్స్? ఓకే అంటే ఇప్పుడు మనము ఆన్లైన్లో అమ్ముతామా? ఎస్. దీంట్లో అకౌంట్ క్రియేట్ చేయాలి మనం. చెయ్యి మరి. 2 లక్షలు డిపాజిట్ పెట్టాలి. 2 లక్షలు ఎందుకు? వెబ్సైట్ ఛార్జెస్. మరి క్యాష్ రూమ్లో ఉన్నాయిగా. ఎవరన్నా నా అకౌంట్కి డిపాజిట్ చేయమని చెప్పు. సరే చెప్తా. అంతలోపు మనం డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. సరే కానీ వాడు 5 minutesలో డబ్బులు పంపించేస్తా అన్నాడు. అందరి ఆధార్ కార్డ్ అండ్ ఫొటోస్ కావాలి. ఆధార్ కార్డులు ఎందుకు? ఒకవేళ నువ్వు డెలివరీ చేయకపోయినా కానీ, మళ్ళీ కస్టమర్కి ఫేక్ అకౌంట్ ఇచ్చినా కానీ, మన డీటెయిల్స్ మొత్తం సైట్ రోడ్ పోలీసులకు ఇచ్చేస్తాడు. అవునా? ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి, ఓకేనా? నాకు సెండ్ చేయి. ఆధార్ కార్డ్స్ ఇచ్చినాక మళ్ళీ ఫొటోస్ ఎందుకు? వేరే వాళ్ళ ఆధార్ పెట్టి అకౌంట్ క్రియేట్ చేస్తే కన్ఫర్మేషన్ కోసమే ఫొటోస్. అవునా? అమౌంట్ వచ్చినాయి కానీ 1.5 lakh వచ్చినాయి తేజ్. సరే 50K నా దగ్గర ఉన్నాయి. అవును, కోకైన్ వెయిట్ ఎంత మొత్తం? ఒక 1 kg కొకేన్, 500 grams MDMA ఉంది. ఓకే. అకౌంట్ క్రియేట్ అయిపోయింది. అవును, మన దగ్గర ఇంత కొకేన్ ఉందని అకౌంట్లో ఎందుకు పెట్టినావు? కొకైన్ క్వాంటిటీ ఎంత ఉందో అంతవరకే ఆర్డర్స్ వస్తాయి మనకి. సరే ఈ కొకైన్ మొత్తం ముందు ఒక దాంట్లోకి షిఫ్ట్ చేయండి. ఏమున్నాయన్నా లవణ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి? రేయ్ నా బ్యాగ్లో బాక్స్ ఉంటుంది, దాంట్లో షిఫ్ట్ చేయరా. రేయ్ ఏంటి? అరే వీడియో వచ్చిందిరా. అరే ఇదేంట్రా? రేయ్ ఇది ట్రాకర్ రా. ట్రాకరా? రేయ్ ఈ ఫోటో న్యూస్లో వస్తుందిరా. నా ఫోటోనా? ఇగో చూడరా. ఏం వీడియో? రేయ్ మనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చిందిరా.